హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాకు ఈరోజు ఫస్ట్ టైం 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకోవచ్చు 100K అయినంత దీనిలో చెప్తున్నానని అనుకోవచ్చు. 100 అయినా 100K అయినా మొదటి అడుగు ఎప్పుడు స్టార్టింగ్ తక్కువ నుంచి ఎక్కువ వెళ్తుంది కదండి. అందరు సపోర్ట్ ఉంటే 100K కూడా అవ్వడం పెద్ద విచిత్రం కాదు. అందరు సపోర్ట్ చేయాలి, ఓకేనా? నాకైతే చాలా సంతోషం. 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నాను, స్పెషల్ వీడియో. ఈరోజు నేనైతే పనసకాయ చిప్స్ చేస్తున్నానండి. పనసకాయ చిప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సీజన్లో పనసకాయలు బాగా మనకి మార్కెట్లో దొరుకుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. పనసకాయ చిప్స్ చేసి చూపిస్తాను, మీ అందరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియజేయండి. అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. ఫస్ట్ నేనైతే పనసకాయలు కొంచెం చెక్కు తీసి ఈ సైజులో కోసుకున్నాను. కట్ చేసి దీనికి కొంచెం ఉప్పు పసుపు వేసి 1 విజిల్ వేసాను. ప్రెషర్లో పెట్టాను. ప్రెషర్ కుక్కర్లో జస్ట్ 1 విజిల్ వేసాను. అంతకన్నా ఎక్కువ అయితే పూర్తిగా మెత్తగా పేస్ట్లా అయిపోద్ది. ఈ పీసులు అయితే ఇన్ని తీసుకున్నాను నేను. దానికోసం నేను ఇన్ని తీసుకున్నాను. దానికి సరిపడా కార్న్ ఫ్లోర్ ఎంత తీసుకున్నాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను, కొంచెం టేస్ట్ కోసం. ఎక్కువ అయితే పూర్తిగా మెత్తగా అయిపోతాయి. అలాగే క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇదైతే గరం మసాలా ఇంట్లో చేసిందండి, నేను ఇంట్లో తయారు చేసుకుంది. అలాగే కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ఇందులో సాల్ట్ వేసి ఉడకపెట్టాను కాబట్టి ఎక్కువ సాల్ట్ వేస్తే ఉప్పు అయిపోద్ది. జస్ట్ కొంచెం యాడ్ చేస్తాను. పిండి అంతా కలుపుతాం కదా, దానికోసం జస్ట్ కొంచెం. అలాగే కరివేపాకు. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫుడ్ కలర్. ఇది మీ చాయిస్, మీకు నచ్చితే పూర్తిగా మీ చాయిస్. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే జస్ట్ కొంచెం కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం. చెప్తాను ఇలా అయితే పూర్తిగా ఇలాగన్నీ బాగా కలిసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పకోడీలాగా వేసుకుందాం. ఇలా జస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి బాగా కొంచెం ఫ్రై అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ పకోడా కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే చూడండి చక్కగా క్రిస్పీగా ఎలా ఫ్రై అయితే చూడండి. మీరు కూడా చేస్తే మీకు తెలుస్తుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. పకోడీలు అంత క్రిస్పీగా అంత బాగున్నాయి చూడండి. మన పకోడీలు అయితే రెడీ అయిపోయి చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.